ఓకే గైస్, సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. ఈరోజు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ అప్డేట్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనం లైక్ ఇక్కడ నోట్బుక్స్లో డేటా ఐటమ్స్లో లేక్ హౌసెస్ అటాచ్ చేస్తాం కదా. దాంతోపాటు మనం రియల్ టైం హబ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే వన్ లేక్ కెట్లాగ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం లేక్ హౌసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను చూడొచ్చు డేటా ఎల్హెచ్ అనేది లేక్ హౌస్ అనమాట. సో కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తారు వన్ లేక్లో మనకి అది యాడ్ అవుతుంది అనమాట. లోడ్ అవుతుంది. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా ఎల్హెచ్‌లో టేబుల్స్, ఫైల్స్ ఉంటాయి. అయితే దీంతో పాటు మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రియల్ టైమ్ హబ్. ఓకే. సో మనం ఏదైతే ఈవెంట్ స్ట్రీమ్స్ క్రియేట్ చేస్తామో ఆ ఈవెంట్ స్ట్రీమ్స్‌ని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఓకే. చూడొచ్చు. ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది కదా. సో ఒకసారి లోడ్ అయిన తర్వాత నెక్స్ట్‌కి క్లిక్ చేస్తాను. ఫినిష్. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేసారా? ఇప్పుడు ఏం యాడ్ చేసినా రియల్ టైమ్ డేటా ఏదైతే ఈవెంట్ స్ట్రీమ్ ఉందో, ఆ ఈవెంట్ స్ట్రీమ్‌లో ఉన్న డేటాని నేను ఇక్కడ యాడ్ చేశాననమాట. మీరు ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. సో ట్రై టు రిఫ్రెష్ ఐ థింక్. రిఫ్రెష్. చూడండి ప్రివ్యూ చేయొచ్చు. రీడ్ విత్ స్పార్క్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాను ప్రివ్యూ చేస్తున్నాను. లెట్స్ సీ. లోడ్ అవుతుంది. చూసారు కదా. సో మనకి డేటా అనేది ప్రివ్యూ అయితే అవుతుందనమాట. ఇలా మీరేంటంటే ఈవెంట్ స్ట్రీమ్‌లో ఉన్న డేటాని మీరు ప్రివ్యూ చేసుకోవచ్చు. ఈవెన్ రీడ్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో అయితే నాకు కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల ట్రిగ్గర్ అనేది అవ్వటం లేదు. బట్ మీరైతే ట్రై చేయొచ్చనమాట. ఇలా ఈవెంట్ స్ట్రీమ్‌లో ఉన్న డేటాని నోట్‌బుక్‌లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఈవెన్ మీరు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డాక్యుమెంటేషన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. చూడండి ఒకసారి. మీకు ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ అప్డేట్. As we'll see in the next video. Bye bye.